విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హాజరు కావడంతో విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 5 లక్షల మంది యోగా చేయటానికి ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు సక్సెస్ అయ్యాయి. ప్రపంచ రికార్డును అధిగమించాలన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరిందని చెప్పాలి. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల మేర కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం 62 కోట్ల రూపాయలను వెచ్చించింది. వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సిద్ధం చేసింది. ఈ మెగా ఈవెంట్ కోసం కొద్ది రోజుల నుంచి మంత్రుల బృందం అక్కడే ఉంది. ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్లో మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. ఈ ఏర్పాట్ల కోసం బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా యోగా మ్యాట్, టీషర్ట్లు అందజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం వేల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 5 కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద 10 పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. ప్రజల తరలింపు కోసం 3,600 ఆర్టీసీ బస్సులతో పాటు 7,295 ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ వెంబడి 2,000 సీసీ కెమెరాలను అమర్చారు. కార్యక్రమ పర్యవేక్షణను 26 మంది ప్రముఖ యోగా గురువులు, 1,500 మంది శిక్షకులు, 6,300 మంది వాలంటీర్లు సేవలందించారు. తూర్పు నౌకాదళం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది. వారి ఆధ్వర్యంలో 11 యుద్ధ నౌకలపై యోగా సాధన చేశారు. ఈ అపూర్వ ఘట్టం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఏర్పాట్లను ఘనంగా చేశారు. విశాఖలో ఏర్పాట్లను చూసి మోదీ కూడా ఫిదా అయ్యారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైందని, అపూర్వ ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని మోదీ అనటంతో కూటమి నాయకుల్లో ఉత్సాహం నిండినట్లయింది. ఈ ఈవెంట్ ద్వారా ఏపీ వైపు ప్రపంచం చూసేలా చేశామని చంద్రబాబు అన్నారు.